అండి నమస్తే వనకం నేను మీ బ్రోకర్. మా బ్రోదేవేకర్ సార్ తిట్టి అంటే బ్రోదేవేకర్ నోరు తిరగడం పలకడం రాక బయటికి వెళ్ళినట్టు బ్రోకర్ అనేవాడు. సో ఆ బ్రోకర్ నాకు నేను వేసుకున్నాను. ఇది కాదు ఇంతకీ చెప్పడం మర్చిపోయాను కదా, మా బ్రోదేవేకర్ గారు మలేషియా ట్రిప్ వేశారండి. ఎందుకంటే ఒక 2 వారాలు అలా బయటికి వెళ్ళారు. మనలో మనమాటగానే ఆయన వెళ్ళింది మల్కాజ్గిరి. మలేషియా అని చెప్పకపోతే ఆయన ఫీల్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. ఓకే, అయితే ఈ మలేషియా ట్రిప్ వేసి ఆయన రావడానికి 2 వారాల టైం ఉందండి. సో ఈ 2 వారాల టైంలో ఆల్రెడీ ఒక వారం గడిచిపోయింది. ఈ వారం రోజుల్లో కెమెరాలు బాగా బూజు పెట్టేసేయండి. ఏం చేయాలో తెలియక ఇదిగో ఇది చేస్తున్నాను అనమాట. మర్చిపోయాను, రాజుగారు ఈరోజు ఆ క్లయింట్ని తీసుకొచ్చినండి. మీరు ఏమనుకున్నారంటే నాకు కొంచెం పర్సంటేజ్ ఉంటుంది, మీకు కూడా పర్సంటేజ్ ఉంటుంది. సార్ వచ్చే లోపల ఈ ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి. అలా తీసుకెళ్ళిపోతాను, మీరు నాకు కొంచెం కోఆపరేట్ చేయండి చాలు. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, ఎవరు అనుకుంటారా, ఇక్కడ ఈ కంపెనీలో A to Z సర్వీస్ నేనే చేస్తానండి. మొత్తం పిన్ టు పిన్. ఇక్కడ ఎవరికి ఏ డౌట్ ఉన్నా, ఎవరికి ఏం కావాలన్నా ఇక్కడ నాకే అడుగుతారు. అదేంటో అంత రెస్పెక్ట్ నేనంటే. ఒక మాటలో చెప్పాలంటే ఈ కంపెనీకి టోటల్ A to Z ఇన్ఛార్జ్ నేనేనండి. సార్ తీసుకొస్తాను సార్. నీ పన్నోడు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. సార్ అక్కడ రమేష్ నోడు తెస్తాడు సార్. సార్ రాజుగారు ఇవి కొంచెం ఎడిటింగ్లో కట్ చేసేయండి సార్. ఈ టీయగి ఎరిగినప్పుడల్లా నాకు అలవాటు అయిపోయింది కదా, నేను టపక్కన పలికేస్తాను. అవి ఎడిటింగ్లో మాత్రం దగ్గరుండి మీరే లేపించాలి. సరే, బేసిక్గా మనం ఇంతవరకు యమ దొంగ, గజ దొంగ, ఇలా అమ్మ దొంగ, ఇలా చాలా వరకు దొంగలు మనం చూసి ఉంటాం. అంటే ఇలా సినిమాల్లో కూడా చూసి ఉంటాం. కానీ బయట రియల్ లైఫ్లో దొంగలు క్యాజువల్గా ఉంటారు. కానీ ఇలాంటి దొంగను మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. సో ఆయన మీ ముందు పరిచయం చేయబోతున్నాను. నమస్తే అండి. మీ గెటప్ అదంతా చూసి మీ పేరు రంగ అనుకుంటున్నాను. రంగ కాదు, దొంగ. దొంగని ఎవరైనా పేరు పెట్టుకుంటారండి? నేను పెట్టుకున్నాను కదా. ఏంటి నువ్వెలా పెట్టుకుంటావు పేరు? మా నాన్నకి దొంగతనం చేయడం ఇష్టం, నాకు దొంగ అని. ఓహో, అక్కడితో హ్యాపీ అండి. ఇంకా డెప్త్గా వెళ్ళొద్దు. వాళ్ళ నాన్నకి దొంగతనం చేయడం ఇష్టం కూడా దొంగని పెట్టాడు. సర్లే, ఇంకోటి ఏదో ఇష్టం లేకుండా పోయింది. సరే కానండి, అసలు మీరు ఈరోజు ఈ వృత్తిని ఎంచుకునే కారణం ఏంటి? ఇది ఎంచుకున్న వృత్తి కాదు, పంచుకున్న వృత్తి. అంటే మీకు తరతరాలుగా వస్తున్న వృత్తి? అబ్బో, బోడంత కథ ఉంది, చెప్పాలేటి. సర్లేండి, ఒక్క లైన్లో చెప్పండి. ఇప్పుడు మీ నాన్నగారి నుంచి ఈ వృత్తిని స్వీకరించినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఆ లోపల ఫీలింగ్? ఇది ఒక ఘట్టాన చెప్తే అయింది కాదు. చిన్నప్పటి నుంచి మా నాన్నతో వెళ్తూ ఉండేవాడు దొంగతనాలకి. లక్షణాలు ఎక్కడ పోతే అలాగే అలవరుచుకున్నాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నీకు. నా దగ్గర ఫోన్ ఉంది, అయినా కానీ అప్పటి నుంచి నా కళ్ళంది నీ ఫోన్ మీద ఉన్నాయి. ఇవి దొంగ లక్షణాలు అంటారు అనమాట. మరి ఈ లక్షణాలు ఉన్నప్పుడు దొంగకపోతే ఇంకేమవుతుందని చెప్పు. ఎందుకులే, లోపల దోస్తుంది బాగుంటుంది. ఫోన్ కొత్తది అనుకుంటా. అంటే చాలా పాతదే, కవర్ వెనకతలు కొద్దేసా. సరే, ఇంకో ప్రశ్న అడుగుతా, అడుక్కో. దీనికి నా ముఖం మీద ఆన్సర్ చెప్పాలి. ముఖం మీద అడుక్కో. ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఈ సిటీలో ఇన్ని ఛానల్స్ ఉంటుండగా ఈ ఛానల్కి రావాలని నీకు ఎందుకు అనిపించింది? ఇది మరీ బాగుంది. మీ బాసే కదా మీ సమస్యలు తీర్చబడి అని పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టాడు. ఫోన్ చేసా, మీ బాస్ బదులు నువ్వు ఎత్తావు. సరే, నా సమస్య తీర్చడానికి ఏ తలకమాసిన అదవైతే ఏంటని మీ దగ్గరికి వచ్చా. ఏమన్నావు ఇప్పుడు? తలకమాసిన ఉండు. రాజుగారు, మేకప్ అంతా బాగానే ఉందా? ఏంటండి ఇంత కోటేసినా నా ఫేస్కి సూట్ అవ్వట్లేదా? మరి అలా ముఖం మీద అంటున్నాడు ఏంటి ఆయన? సర్లేండి, ఇది ఎడిటింగ్లో లేపుకుందాం. అరే, ఆ గ్లాసులు 3 ఆల్మార్లు ఉన్నాయరా. అరే, ఆ టీ పొడి ఆ పక్కన ఉంది చూడు. పందరు కూడా పక్కన ఉందరా. ఏటో ఒక్క క్షణం ఆఫీసులో లేకపోతే ప్రతి ఈచ్ అండ్ పింటి ఇప్పుడు అన్ని నాకు అడుగుతారు. నువ్వు టీలు ఆడతావు ఏంటి? నువ్వు టీలా? ఎవరు చెప్పారు? అంటే బేసిక్గా నా నేచర్ ఎలాంటిదంటే పని వాళ్ళు కూడా మనతో పాటు సమానం అని చెప్పేసి అలా ఆ పని అలా అందరికీ సర్దుతుంటాను. అంటే ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ అనేది. నేను చూస్తుంటే పని వాళ్ళతో సమానంగా లేదు. ఎలా ఉంది? పని వాళ్ళతో నువ్వు సమానంగా ఉన్నట్టుంది. నువ్వేటేనటి
వచ్చాక పెడతారా బేసిక్ ఎందుకంటే ఆ నేచర్ మెయింటైన్ చేయడానికి నేను అలా ఉంటాను అంతే. ఇదిగో టీఎబ్బి వెళ్ళి చక్కటి కాఫీ ఒకటి తీసుకురా. ఇప్పుడు నువ్వు ఎవరిని పిలిచావు? నిన్ను. రాజుగారు ఒక్కసారి కెమెరా ఆపరా. ఒరే నీకు దండం పెడతాను రా. కెమెరా ఆన్లో ఉండేటప్పుడు టీ తీసుకురా, అవి తీసుకురా, ఇవి తీసుకురా అనగరా బాబు. నేను నీకు ఇక్కడ నీకు అర్థం కావట్లేదు. మా సారేమో క్యాంప్ వెళ్ళారు 2 వారాలు. ఏదో స్టూడియో ఖాళీగా ఉంది కదా చెప్పించి ఈ స్టూడియోని ఎక్కడికో తీసుకెళ్దాం, నేను కూడా ఒక చిన్న బ్రేక్ నాకు కూడా వచ్చినట్టు ఉంటుంది, నాతో పాటు వచ్చిన మీకు కూడా చిన్న బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది చెప్పి నేనేదో తాపత్రయపడుతుంటే టీజబ్బి గియ్యబ్బి అని మొత్తం తీసినట్టున్నావే. సర్లే ఇదంతా కాదు కానీ నేను నెంబర్ 1 ప్రశ్నలు అడుగుతాను, నువ్వు నెంబర్ 1 ఆన్సర్లు ఇచ్చావనుకో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడే ఉంటావా? అంటే మా సార్కి నాకు అగ్రిమెంట్ అయింది అంటే నీకు ఎక్కడికి వెళ్ళాను కదా. ఇదంతా కాదు కానీ ఇళ్ళకి మంచి కాఫీ తీసుకురా. రాజుగారు కెమెరా ఆన్ చేయకుండా అలాగే ఉంచండి. వీడికి ఇంత పొడవు కాఫీ ఇచ్చి ఫుల్గా తాగించి ఆ తర్వాతే ప్రశ్నలు అడుగుతాను, ఆ తర్వాత నువ్వు ఆన్సర్ చేయి. సరే అండి, చిన్న బ్రేక్, చిటికలో వస్తా.